ఐపీఎల్ 2025-26 సీజన్లలో విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాళ్లను టీమిండియా సెలెక్టర్లు పట్టించుకోవడం లేదు. వరుసగా 2 టైటిళ్లు అందించిన కెప్టెన్ రజత్ పాటిదార్ను భారత సెలెక్టర్లు కనీసం పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. అద్వితీయమైన ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన ఆటగాళ్లకు భారత జట్టులో అవకాశం ఇవ్వడం లేదు. ఇటీవల జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసిన భారత జట్టులో ఏకంగా 7 మార్పులు చేసినా ఒక్క ఆర్సీబీ ఆటగాడికి కూడా అవకాశం దక్కలేదు. లెఫ్ట్ రైట్ కాంబినేషన్తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ బలాన్ని పెంచేందుకు రజత్ పాటిదార్ను జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్లు సూచించినా సెలెక్టర్లు పట్టించుకోలేదు. ఐపీఎల్ 2026 సీజన్లో అద్వితీయమైన బౌలింగ్తో టాప్ వికెట్ టేకర్గా నిలిచిన వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ కూడా విస్మరించారు. రజత్ పాటిదార్ వయసు 31 ఏళ్లు కావడం, భువనేశ్వర్ 36 ఏళ్ల వయసులో ఉండడంతో ఈ ఇద్దరిని పక్కన పెట్టారు. టీ20లకు యువ ఆటగాళ్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నామని సెలెక్టర్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. భువనేశ్వర్ కుమార్తో పాటు ఆర్సీబీ తరపున అద్భుత ప్రదర్శన కనబర్చిన రసిక్ దార్ సలాంను కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు. 26 ఏళ్ల రసిక్ సలాం ఐపీఎల్ 2026 సీజన్లో 12 మ్యాచ్ల్లో 19 వికెట్లతో సత్తా చాటాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన అన్క్యాప్డ్ ప్లేయర్గా నిలిచాడు. అయినా సెలెక్టర్లు రసిక్ దార్ సలాంను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయలేదు. గతంలో టీమిండియా ప్రణాళికల్లో భాగంగా ఉన్న దేవదత్ పడిక్కల్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ, వెంకటేష్ అయ్యర్లను కూడా సెలెక్టర్లు పట్టించుకోలేదు. భారత జట్టు టీ20 ఎంపికకు ఐపీఎల్నే ప్రామాణికంగా తీసుకునే సెలెక్టర్లు ఛాంపియన్గా నిలిచిన టీంలో ఒక్కరికి అవకాశం ఇవ్వకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అయితే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కారణంగానే ఆర్సీబీ ఆటగాళ్లకు అవకాశం దక్కడం లేదని ఆ ఫ్రాంచైజీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆర్సీబీ ఫ్రాంచైజీ అభిమానులతో గంభీర్కున్న గొడవలు మనసులో పెట్టుకుని ఇలా చేస్తున్నారని మండిపడుతున్నారు. జింబాబ్వే పర్యటనకు ఎంపికైన యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్ల కంటే రసిక్ దార్ సలాం మెరుగైన ప్రదర్శన చేశాడని, కానీ ఆర్సీబీ ప్లేయర్ అనే కారణంతో అతన్ని పక్కన పెట్టారని విమర్శలు గుప్పిస్తున్నారు. హర్ష దూబే కంటే కృణాల్ పాండ్యా మెరుగైన ప్రదర్శన కనబర్చాడని, కానీ సెలెక్టర్లు అతన్ని పట్టించుకోలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.